శాంతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇవాళ నేను ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకునేటువంటి వ్యక్తి నెల్లూరు జిల్లాకు వస్తున్నాడు. ప్రజల్ని పరామర్శించడానిక, ప్రజలు ఎలా ఉన్నారని చూడటానిక కాదు, జైల్లో ఉన్నటువంటి తన సహచరులను పరామర్శించడానికి. ఈ రాష్ట్ర ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేసిన తన సహచరుల్ని పలకరించడానికి. రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని అక్రమాలకు, ఎక్కడ ఏది జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, దోపిడీలు జరిగినా, హత్యలు జరిగినా అక్కడికి వెళ్ళి తన వాళ్ళను పరామర్శించుకొని రావడాన్ని చూస్తే ఈ రాష్ట్రం శాంతి భద్రతలను కాపాడేటువంటి ఈ ప్రభుత్వానికి అడ్డు తగలడానికే తను చేసే ప్రయత్నం అని చెప్పి ఈరోజు అర్థమవుతాం. ఆగమ శాస్త్ర ప్రకారమే ఆలయాల్లో నిర్వహించాలని చెప్పి ఆదేశం ఇచ్చాం. ధూపదీప నైవేద్యం ప్రకారం గతంలో 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఆలయాల్ని సంఖ్యను పెంచి ఇవాళ 5,523 ఆలయాల్లో 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాలు ఇవ్వడానికి ఇవాళ ఏర్పాటు చేశాం. చిన్న ఆలయాల్లో, చిన్న గ్రామాల్లో కూడా పవిత్రత రావాలి అని చెప్పి ఈ కార్యక్రమం తలపెట్టాం. మేము వచ్చాక 206 ఆలయాల్లో పునర్నిర్మాణ కార్యక్రమాలను మొదలుపెట్టాం. ఇవాళ అన్ని పనులు కలిపి 998 పనులు ఈ దేవాదాయ శాఖలో పునర్నిర్మాణ కార్యక్రమాలకి 772 కోట్ల రూపాయలను వెచ్చించి ఇవాళ పనులు చేస్తూ ఉన్నాం. 489 పనులను పూర్తి చేశాం. ఇంకా 384 పనులు ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక 125 ఇంకా మొదలు పెట్టాల్సి ఉంది.